మొదట విగ్రహాల జోలికి వెళ్ళకండి. రెండవదిగా వాటికి అర్పించిన దానిని మీరు తినకండి. అంటే దానికి అర్పించిన దానిని నువ్వు తిన్నా, విగ్రహముల జోలికి వెళ్ళినా ఆయన అంటూ ఉన్నారు జారత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చేస్తారు జారత్వం అనంటే? వివాహము కాని యవనస్తులు చేసేది జారత్వం. వివాహం అయిన తర్వాత చేసేది వ్యభిచారం. ఈయన చక్కగా మాట్లాడుతున్నాడు, జారత్వమును విసర్జించండి అనంటే నువ్వు ఏ విధముగా ఇప్పుడు ఉన్నావో తెలుసా? నీకు దేవాది దేవునికి నిశ్చితార్థం అయిపోయింది, నీకు దేవాది దేవునికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏ విధముగా తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తధారలో నువ్వు కడగబడ్డావో, ఎప్పుడైతే ఆయన రక్తధారలో నువ్వు బాప్తిసము తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుని నువ్వు పొందుకున్నావో, నువ్వు ఎవరి ఆధీనంలోనికి వెళ్ళిపోయావనంటే దేవాది దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోయావు. హల్లెలూయా. నీకు ఇంకా వివాహం జరగలేదు, నీకు వివాహానికి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు, వివాహానికి సిద్ధపడుతూ ఉన్నావు, వివాహం కోసం నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ, నువ్వు దేవాది దేవునికి అంకితం అయిపోతూ, నువ్వు దేవాది దేవుడితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఈ విగ్రహాల జోలికి వెళితే, విగ్రహాల జోలికి నమస్కారం చేస్తే, లోక ఆచారాల ప్రకారంగా నడిస్తే, లోక అన్యులు నడిచినట్టు నడిస్తే, అన్యులు మాట్లాడినట్టు మాట్లాడితే, అన్యులు గొంతులు వేసినట్లు గొంతులు వేస్తే, ఈ శరీరరస నేత్రరస జీవము దమ్మముతో నువ్వు సంబంధం కలిగి ఉంటే, ఆయన అంటూ ఉన్నారు నువ్వు జారత్వంలో నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు, జారత్వం చేస్తూ ఉన్నావు. ఈరోజు జారత్వంలో మనం జీవిస్తూ ఉన్నామా? నువ్వు నమ్మావు, ఆయన నిన్ను నమ్మాడు, నీకోసము ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తము కాచారు, నీకోసం రక్తాన్ని చిందించి నీ పాప క్షమాపణని నీ క్షమించి నన్ను నమ్మి ఆయన నీకోసం రెండో రాకడలో రాబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను వివాహం చేసుకోవడానికి, నిన్ను పరిశుద్ధమైన కన్యకగా, ఒక పరిశుద్ధమైన గొర్రె పిల్లగా నేను ఆయన వివాహం చేసుకోవడానికి చూస్తూ ఉన్నాడు. నువ్వు చూస్తూ ఉంటే నువ్వు ఇంకొకరితో తిరుగుతూ ఉన్నావు, నువ్వు చూస్తూ ఉంటే ఇంకొకరితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు చూస్తూ ఉంటే ఇంకొకరికి నమస్కారం చేస్తూ ఉన్నావు, నువ్వు చూస్తూ ఉంటే నీ హృదయం అంతా ఇంకొకరితో నిండిపోయి ఉంది. అపరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, నీలో పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఓ ప్రియ సంగమా, ఏ విధముగా నువ్వు జీవిస్తూ ఉన్నావు? వాక్యాన్ని ఎరిగిన నీవు వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని జీవిస్తూ ఉన్నావా, లేదా విగ్రహముల జోలికి వెళ్తూ ఉన్నావా? పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి.